నేనెక్కడికి తిరగడానికి వెళ్తున్నానంటున్నారు మీరు? అన్ని విషయాల్ని తప్పుడు దృష్టితో చూడకండి అత్తయ్యా. ఈ మాట నేను చెప్పట్లా, నువ్వు రావటం పోవటం చూసి ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారు. నా గురించి మీతో ఎవరు అలా చెప్పారు చెప్పండి. అది తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. నా గురించి మీకు తప్పుడుగా చెప్పింది ఎవరో చెప్పండి. అనిలా, ఏంటి సమస్య? నిన్ను చూసుకొనే అది అలా ఆడుతుంది. నేను ఉద్యోగానికి వెళ్ళడం అత్తయ్యకి నచ్చలేదండి. ఊరంతా తిరగడానికి వెళ్తున్నానంటున్నారు. నా క్యారెక్టర్ కూడా బాలేదంట. అదేంటి నేను తెలుసుకొని తీరాలి కదా. ఏంటి నన్ను భయపెట్టాలని రెచ్చగొడుతున్నావా వాణ్ణి? నేను మంచిదాన్ని కాదని మీతో ఎవరు చెప్పారో చెప్పండి అత్తయ్య. అమ్మా, ఊళ్ళో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. ఇంట్లో వాళ్ళని అడిగే ముందు అందులో ఏదైనా నిజం ఉందా లేదా అని తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు నేనేమన్నానని? నీ మేకప్ అంతా బయట వాళ్ళు చూడ్డానికానా అన్నాను. ఇలా చూడండి, మాట మార్చుకోండి. నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? నేను తప్పుగా మాట్లాడితే ఎవరినైనా సరే నిలదీస్తాను. అవసరమైతే చెప్పులు ఆ, వాయిస్తాను. అయితే నన్ను కొడతావా? కొట్టవే. అమ్మా, ఏయ్, వదలరా, కొంచెం వదలు. ఆగమ్మా. ముందు నీ పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకో. నన్ను కొట్టడానికి వస్తుంది. నేనంతా సహించుకొని ఇక్కడ జీవిస్తున్నాను. అనేలా కొంచెం నువ్వు మర్యాదగా ఉండు. ఇంతకంటే నేను మర్యాదగా ఎలా మాట్లాడగలను? ఈ ఇంట్లో వచ్చినప్పటి నుంచి నేను కష్టాలు పడుతూనే ఉన్నాను. అయినా కానీ సహించలేకపోతే ఇల్లు బయటకెళ్ళు. అనేలా, నువ్వు రా. అమ్మ మాటలు అసలు ఏయ్, పట్టించుకోకు. వదలరా, నువ్వు దాన్ని వదలరా. అదేం చేస్తుందో చూస్తానురా. ఏం చేసినా ఏం తిట్టినా సరే మేమిద్దరు అవమానాలన్నీ భరించి ఇక్కడే ఉంటామనే కదా మీ ఉద్దేశం? మీ మీద ప్రేమ చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారని మీరు అహంకారం చూపిస్తే అది ఎప్పటికీ నిలవదు. ఇంకోసారి మీరు పడ్డారంటే అందరూ చూసి నవ్వుతారు. అప్పుడు కూడా నేనే ఉంటాను. ఈ ఇంట్లో ఉండి మేము తింటున్నామంటే ఒక భాగం మీకు కూడా పెడుతున్నాం. నేను ఇంట్లో నుంచి బయటికి గెంటాలని మీ ఉద్దేశం. ఎప్పటికైనా సరే మీరు బాధపడతారు. మీరు నడుచుకునే చూస్తుంటే మీకు అసలు మనసాక్షి అంటూ లేదని అనిపిస్తుంది. ఒకవేళ ఉంటే ఆ రోజు మీ కళ్ళలో నీళ్లు చూస్తాను. అమ్మా, నువ్వు ఏదో ఒకటి చేసి తను గెంటేకో, నాకు కూడుండదు. నేను వెళ్ళి దాన్ని కొంచెం కూల్ చేసి వస్తాను. జరగండి, నేను వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఉద్యోగానికి వెళ్ళాలి. నీ పనేటో నాకు తెలిసే. తెలుసుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? ఇన్ని రోజులు ఎవరు అడగని కొరత నీ జీవితంలో ఉండేది. అటువంటి మనిషి ఇక్కడ ఎవరున్నారు? నేనే మిమ్మల్ని జైలుకి పంపాను. జైలు, కోర్టు శిక్ష అంతా అయిపోయింది. ఇక్కడ నేను కూడా జీవించాలి. అయితే ఇంతకాలం మీరు జీవించలేదా? నన్ను జైలుకి పంపించేసి నువ్వే కదా సంతోషంగా బతికావు. ఆ సుఖం అనుభవించాలంటే మీరు బాలగా జన్మించాలి. అంతా అనుభవించేశాను. పాతవి గుర్తు చేసుకుంటే మనసు ఉత్సాహంగా ఉండదు. ఈ కాలం ఉండడం కుదరదు. నాకు 2 పిల్లలున్నారు. వాళ్ళని ఇంట్లో నుంచి తీసుకొచ్చావేంటి? అది మీకు గుర్తుంటే చాలు. ఉంది కాబట్టి నేను ఉద్యోగానికి వెళ్ళొద్దని చెప్తున్నాను. ఉద్యోగానికి వెళ్ళకూడదా? ఎవరు ఎప్పుడు చెప్పారు? నీ భర్త. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళొద్దు. నాకు బిడ్డలకి ఖర్చులకి డబ్బు ఇవ్వండి, ఆ తర్వాత ఆలోచిస్తాను. ఇదిగో ఆగవే. నా మాట వినడంలో నీకు సమస్య ఏంటి? వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు, అంతే. నేను వెళతాను. ఇదిగో, నేను లేనప్పుడు ఏ మొగడు పడితే వారితో నువ్వు తిరిగేదానివి కదా. ఈ కాలంతా ఉండకూడదు. ఇదిగో చూడు, నేను ఆల్రెడీ ఒకరిని చంపేసి జైలుకి వెళ్ళిపోయా. అవసరం అయితే నిన్ను పిల్లల్ని చంపేసే నేను జైలుకి వెళ్ళిపోతానే. నేను చెప్పినట్టు బతకడమే నీకు మంచిది. రేపటి నుండి నేనేదో ఒక పనికి వెళ్తాను. నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇదిగో ఇక్కడే పడుంటాను. అసలు నీలాంటి ఆడవాళ్ళని ఎలా బయటికి పంపిస్తావే? నా మాట కాదని గడప తాటి కాలు బయట పెట్టావంటేనా కాలు 2 వెరక్కొట్టి పొయ్యిలో పడతాను. తర్వాత నువ్వు లోపలే పడుండాలి. అంతేకాకుండా నీ 2 పిల్లలు కూడా కష్టపడతారే. నీకు చూడాలని ఆసొట్టే ఉద్యోగానికి వెళ్ళు. అలా లేదనుకుంటే నేను చెప్పే మాట వినాలి, ఓకేనా? వెళ్ళవే, లోపలికి వెళ్ళవే. పెద్ద కలెక్టర్ ఉద్యోగం. హలో, నేను బాలని.
ఏమైంది? ఆయన వెళ్ళిపోయారా? లేదు, ఇక్కడే ఉన్నారు. ఆఫీస్కి బయలుదేరుతుంటే నన్ను వెళ్ళనివ్వలేదు. నేను ఉద్యోగానికి వెళ్ళకూడదట. వెళ్ళొద్దనా? అది నిర్ణయించాల్సింది ఆయన. అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా బయలుదేరి వెళ్ళు. ఆయన గుమ్మం ముందే నిలబడి ఉన్నాడు. ఆయనతో గొడవ పడి నేను బయటికి రాలేను. అక్కడి నుంచి రావడానికి నీకు మరో దారి లేదా? లేదు, పిల్లలెక్కడా? వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. నేను నేను ఉద్యోగానికి వెళ్ళాలి. నువ్వు ఆయన ముందు ఓడిపోకూడదు బాలా. ప్రీతి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయాలో నేను చెప్తానే. ఎవరే నిన్ను కాపాడడానికి ఎంతో దూరం వచ్చేది? అది తన ఫోను. ఇవ్వవే. ఇక నువ్వు ఎవరికి ఫోన్ చేయకూడదు. ఇవ్వవే. వదలండి, వదలండి. ఇవ్వవే. నువ్వు దీంతోనే కదా అందరినీ ఇంటికి రప్పిస్తున్నావు కదా. ఈ రోజు నీ పని చెప్తానే. అరే, ఇవ్వవే. నేను ఇవ్వనండి. ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వవే. వదలండి నన్ను. పని చెప్తున్నాడా? ఇవ్వు. నేను ఇవ్వనంటున్నానుగా. ఇవ్వవే. నన్ను వదలండి. ఫోన్ ఇచ్చే. నేను ఇవ్వను. ఇవ్వవే. నేను ఇవ్వను. నేను ఇవ్వనంటున్నాను. అయ్యో, ఇక నువ్వు బయట వాళ్ళతో ఎలా మాట్లాడతావు నేను చూస్తాను. పెట్టుకుంది పెద్ద ఫోన్. నువ్వెక్కడికి వెళ్తున్నావే? హో, మాట్లాడింది చాలదని అక్కడికి వెళ్ళిపోతున్నావు కదా. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన మనిషి మీరు. నాకు ఇవన్నీ ఏం కొత్త కాదు. ఇదిగో ఇలా చూడు. ఇంట్లో ఉన్న మిగతా వస్తువులు కూడా నాశనం అవ్వకూడదు అనుకున్నావంటే మర్యాదగా నేను చెప్పే మాట విని ఇక్కడే ఉండు. నాకిద్దరు పిల్లలున్నారు. వాళ్ళని నేను కాపాడుకోవాలి. ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి నువ్వు ఎవరితోనో తిరిగి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లే. పిల్లలు మాత్రమే కాదు, ఇప్పుడు మీరు 3 పూట్ల భోంచేసేది నేను ఉద్యోగం చేసిన డబ్బుతోనే. నువ్వు సంపాదించి నాకు అన్నం పెట్టాల్సిన అవసరం లే. కూర్చోవే. 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 ఇక నువ్వు ఉద్యోగానికి వెళ్ళతే నిన్ను పిల్లల్ని నేను ఉద్యోగానికి వెళ్ళి కాపాడతానే. చెప్తే మాత్రం సరిపోదు. ఉద్యోగానికి వెళ్ళాలి. 1 సంవత్సరం అది వద్దు. 6 నెలలు మీరు ఉద్యోగం చేసి ఈ కుటుంబాన్ని చక్కగా చూసుకున్నారంటే నేను నా ఉద్యోగాన్ని మానేసి ఇంట్లో కూర్చుంటాను. లేకపోతే నువ్వు ఉద్యోగం మానవు కదా. అవును. నీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళవే. ఏవే, నీ ఆఫీస్కి వచ్చి అందరి ముందు నిన్ను కోరతాను చూసుకో. ఇప్పుడు నువ్వు ఎవరికే ఫోన్ చేశావు చెప్పవే. ప్రీతికి. ప్రీతి, దాని భర్తకి నీకు ఏంటే సంబంధం? నువ్వు టూర్కెళ్ళినప్పుడు వారితోనే కదా ఉన్నావు. ముందుగా పిల్లలు మాట్లాడేటప్పుడే నేను విన్నానే. నిన్ను వాడిని హోటల్ రూమ్ లో చూసాన్ని సుమేష్ చెప్పినప్పుడేనే నాకు విషయం మొత్తం అర్థమయ్యింది. ఇక నేను నిన్ను ఇలా స్వతంత్రంగా తిరగనివ్వనే. ఇక నువ్వు బయటికి అసలు వెళ్ళకూడదే. అర్థమైందా? ఎక్కడికే పరిగెడుతున్నావు. కూర్చోవే. బయట అడుగు పెట్టావంటే అందరూ ముందు నిన్ను కొడతాను చూసుకో. మర్యాదగా ఇక్కడే కూర్చో. అర్థమైందా?
తలుపు తెరవండి. ఎందుకో? తలుపు తెరిచి బాలాని బయటికి వదలండి. ఆర్డర్ ఇవ్వడానికి నువ్వెవరు? జిల్లా కలెక్టరా? కలెక్టర్ వచ్చి చెప్తేనే తెరుస్తారా? ఎవడొచ్చినా నా అనుమతి లేకుండా ఈ తలుపు తెరవలేరు. మీరు తెరవకపోయినా నేను బాలాని బయటికి తీసుకురాగలను. ముందు నీ 2 కాళ్ళతో నువ్వు సరిగ్గా నిలబడు. ఆ తర్వాత బాలాని బయటికి తీసుకురావచ్చు. బాలా, బాలా. ఇలా చెడు, ఇప్పుడు తన్ని నేను ఊరికే లాక్ చేసి పెట్టా. కావాలంటే వెనక తలుపు తెరుచుకుని బయటికి రావచ్చు, కానీ తను బయటికి రాదు. అంత ధైర్యం నీ ఫ్రెండ్కి లేదమ్మా. బాలా, నిన్ను కొట్టాడా? లేదు, మొబైల్ విరక్కొట్టేశాడు. నువ్వు బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి రా. నీ ముందే ఇతను నన్ను కొడతాడు. దెబ్బలు తినే ఓపిక ఇప్పుడు నాకు లేదు. అది చూసి నువ్వు భరించలేవు. నువ్వు వెళ్ళిపోవే. మర్యాద తెలియని ఇతని ముందు నా గురించి దయచేసి వాదించొద్దు. నువ్వు వెళ్ళు. చెప్పింది వినపడలేదా? ఆ? ఆ. నా భార్య విషయాలు చూసుకోవడానికి భర్త అంటూ నేను ఒకడున్నా. ఆ? ఇక్కడ ఈ కుటుంబం గురించి పట్టించుకోవడానికి ఏ కుక్క వచ్చి మొరగక్కర్లేదు. బయటకెళ్ళవే. నేనొచ్చింది నీ బెదిరింపులు వింటూ తిరిగి వెళ్ళడానికి కాదు, బాలాని తన ఉద్యోగానికి పంపించడానికి. అయితే తీసుకెళ్ళవే. తీసుకువెళ్తాను. ఆ నమ్మకం ఉంది కాబట్టే వచ్చాను. బాలాకి ఏ సమస్య వచ్చినా తనతో నించుంటానని మాట ఇచ్చాను నేను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ మాటను కాపాడతాను. తలుపు తెరవండి. నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ఇప్పుడు అర్థమైందా తన్ని తీసుకువెళ్ళడానికి నేను వచ్చానని? మేము రావడం లేట్ అయిందా? కరెక్ట్ టైంకే వచ్చారు సార్. అంతా అయిపోయిన తర్వాతే పోలీసులు వస్తారు అంటారు, అందుకే అడిగాను. ఈయనే అతను. తెలుసు, రెగ్యులర్ కస్టమరే కదా. జామీన్లో వచ్చినప్పుడు కూడా వీడు చాలా గొడవ చేశాడు. శిక్ష అయిపోయింది కదా. హ్మ్. ఆ పొగరి ఇప్పుడిక్కడ చూపిస్తున్నావు కదా. బాలాని లోపల పెట్టి తలుపుకి తాళం వేశాడు సార్. అబ్బో, నీ భార్య బంగారం అట్రా తాళం వేసి వెళ్ళడానికి. తలుపు తీయరా. తీయరా. బయటికి రా బాలా. వీడిని చూసి భయపడక్కర్లా, నువ్వు బయటికి రా. ధైర్యంగా రా బాలా. సమస్య ఏంటో నువ్వే చెప్పు. చెప్పవే. నన్ను ఉద్యోగానికి వెళ్ళనివ్వడం లేదు. తాను ఉద్యోగానికి వెళితే నీకేంట్రా సమస్య? తన క్యారెక్టర్ బాలేదు సార్. నీది మంచి క్యారెక్టర్ కదా. నువ్వేంటి పెద్ద రౌడీవా? పంచి విప్పరా. విప్పరా అంటే జైలు నుంచి వచ్చి ఎన్ని రోజులైంది? అక్కడుండి చాలా డబ్బులు సంపాదించుకొచ్చావే ఏంటి? లేదంటే నీ అకౌంట్లో లక్షలు ఏమైనా మూలుగుతున్నాయా? నీకే ఉద్యోగం లేదు, భార్యని ఉద్యోగానికి వెళ్ళనివ్వడం నేను లేదు. ఒక పేషెంట్ని సార్, అందుకే వాళ్ళు నాకున్న శిక్షని తగ్గించి బయటికి పంపించేశారు. నీలాంటి వాళ్ళను ఎప్పటికీ బయటికి పంపకూడదు. వీడు మిమ్మల్ని కొట్టాడా? లేదు.
ఉద్యోగానికి వెళ్ళకూడదని నన్ను భయపెడితే ప్రీతికి కాల్ చేశాను. ఆ కోపంతో నా చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని కింద పడేసి పగలగొట్టారు. హ! ఇప్పుడు నేను నిన్నేం చేయాలరా? తను ఎవరికైనా కాంటాక్ట్ చేయడానికి ఉన్న ఒకే దారి ఆ ఫోను. ఆ పగలగొట్టిన ఫోన్ ఎక్కడా? అదిగో అక్కడుంది. నువ్వు లోపలికి పద. పదరా. నువ్వు భయపడ్డావా? నిన్నేమైనా చేస్తాడేమోనని నా భయం. నేను గోపి అన్నయ్యని స్టేషన్కి ఫోన్ చేయమని చెప్పే వచ్చాను. ఇక మనం ఇలాగే వదిలిపెట్టకూడదు. రా. హ్మ్. నీ వల్ల అయింది ఇంతే కదా? ఇవన్నీ ఎలా ఉండేవో తీసి అలా మార్చు. చెప్పింది చేయరా. ఈయన పెళ్లి చేసుకుని దగ్గర నుంచి స్టార్ట్ చేసిన టార్చర్ అండ్ వైలెన్స్, వస్తువులన్నీ విరక్కొట్టడం, తన డ్రెస్సు తగలపెట్టడం, ఇవన్నీ ఈయన పర్మనెంట్ హాబీస్. నీకేమైనా పిచ్చట్రా? దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఓహో, అయితే వీడికి లేందంటూ ఏదీ లేదు. ఏది నాకిచ్చి ఏ ప్రయోజనం లేదు. అసెంబుల్ చేసి ముందున్నట్టు రెడీ చేసి ఇవ్వు. వీడొచ్చాక వేరే వస్తువు ఏదైనా పగలగొట్టాడా? లేదు. నేను నా బిడ్డలతో ఇక్కడ మనశాంతిగా బతకాలి. అందుకు మీరే సహాయం చేయాలి సార్. రెడీ చేసావా? హా, అదృష్టం ఫోన్ ఆన్ అయింది. లేదంటే నీతో తనకి కొత్త ఫోన్ కొనిమ్మని చెప్పేవాణ్ణి. ఇదే ఇనుము కాదు కదా సార్, కింద పడితే పగిలిపోతుంది. అందుకు పోలీస్ని పిలవాల్సిన అవసరం లేదుగా. నీ చేత మొబైల్ రిపేర్ చేయించడం కాదు మా డ్యూటీ. ఈ ఇంట్లో ఇక ఏ వస్తువైనా పగలగొట్టావంటే నిన్ను ఊరికి వదిలిపెట్టను. నేనిక్కడ పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాను. అలా చెప్పకూడదని ఇతను అడ్డుపడుతున్నారు. చెప్పింది విన్నావుగా? ఇది ఈవిడ అద్దె కట్టి ఉంటున్న ఇల్లు. ఇక్కడ ఈవిడ ఏం నిర్ణయిస్తుందో అదే జరుగుతుంది. అందుకు వ్యతిరేకంగా నడుచుకుంటే నువ్వు మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. నేను ఫోన్ చేసి చూశాను, వర్క్ అవుతోంది. ఇప్పుడు ఈ ఫోన్ని తనకిస్తున్నాను. ఈ ఫోను తన దగ్గర ఉంటుంది. అర్థమవుతుందా? మిమ్మల్ని చూసిన వెంటనే మంచివాళ్లా నటిస్తున్నాడు. ఓ పని చేస్తాను, వీడిని తీసుకెళ్లి సరిగ్గా ఎలా ఉండాలో నేర్పించి పంపిస్తాను. ఆ తర్వాత వీడు ఏ గొడవ చేయడు. రారా. ఆయన్ని ఇక నుండి పోలీసులు చూసుకుంటారు. ఇక ఈ ఫోన్ నీ దగ్గరే ఉండాలి. ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు నాకు కాల్ చేయి. నువ్వు వెళ్ళి బండెక్కరా. పేషెంట్ అన్నావు కదా, ఓ డోసు మందు మేమే వేసి పంపిస్తాం. అదంతా అక్కర్లేదు సార్. బాలాని పిల్లల్ని ఇక ఈయన ఇబ్బంది పెట్టకూడదు, కష్టపెట్టకూడదు. అందుకు ఒప్పుకుంటే చాలు. జైలు నుంచి వచ్చిన తర్వాత వీడిక్కడే ఉంటున్నాడా? లోపల కాదు, ఆ రూమ్లో. ఉమ్. వెళ్ళి ఆ రూమ్లో చెక్ చేయండి. ఏవైనా వెపన్స్ ఉన్నాయేమో చూడండి. చూడు, మహిళలకు ఇప్పుడు మన దేశంలో చాలా రక్షణ ఉంది. ముందులా కొట్టి బెదిరించి నీ ఇష్టానికి టార్చర్ చేయాలనుకుంటే ఆ తర్వాత జీవితాంతం కోర్టు స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈ రక్షణ అంతా ఆడవాళ్ళకి మాత్రం చాలా సార్, మగవాళ్ళకి ఏం లేదా? నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తను భార్యగా నన్ను ఒక్క విషయంలో కూడా పట్టించుకోలేదు సార్. మీ విషయాలు తనేం అసలు పట్టించుకోలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత మీ భార్య మీద ఉన్న అనుమానంతో 2-3 వారాలు తాగి ఇక్కడే కదా తిరుగుతూ ఉన్నారు. చివరికి తాగి రక్తపు వాంతులు తీసుకుని రోడ్లో పడిపోయినప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది తనే. అక్కడే చావని అని తను వదిలిపెట్టేసొచ్చుంటే తన్ని బాధ పెట్టడానికి బ్రతికేవారు కాదు. అయితే నువ్వు సకల కాళ్ళలో ఉన్న భర్తవన్నమాట. సార్, ఈ రెండేసారి ఆ రూమ్లో దొరికింది. నీకు ఏ రోగం అని చెప్పావు? లివర్ సిరోసిస్. నువ్వు వేసుకునే మందు ఇదేనా?
చావాలని నిర్ణయించుకునే జైలు నుంచి బయటకు వచ్చావా? నీ భార్యతోనూ పిల్లలతోనూ మిగిలిన రోజులైనా సంతోషంగా బతకకుండా తాగి ఉన్నలెవరినైనా పాడు చేసుకోవాలని నీ ఉద్దేశమా? దీన్ని బయట పారే. ఇదెందుకురా? తనేదో చెప్తున్నట్టుగా ఉంది. తను ఈరోజు ట్యూషన్కి వెళ్ళనంటోంది. వాళ్ళింటికి ఎవరో చుట్టాలొచ్చారంట, అందుకే వెళ్ళనంటోంది. అదెవరు కళ్యాణి? చూడటానికి తాగుబోతులాగా ఉన్నారు. టీచర్ అమ్మ మీద ఆయన కోప్పడ్డారు. టీచర్ అమ్మ కూడా తన మీద కోప్పడ్డారు. ఒకవేళ టీచర్ గారి మావయ్య గారు అయి ఉంటారా? ఆయన్ని చూస్తేనే భయంగా ఉంటుంది. సినిమాలో అంతా చూస్తాం కదా, ఆ రౌడీలో అలాగే ఉంటారు. ఒకవేళ అక్కడి లోకల్ రౌడీస్ అయి ఉంటారేమో. వాళ్ళంతా ఎవరు కాదు. నేను శివప్రసాద్ అంకుల్ని అడిగినప్పుడు నాకు ఎవరని తెలియదని చెప్పారు. అలాంటి వ్యక్తి ఎవరై ఉంటారు? మన మనసులో ఏదైనా ఆశలు పెట్టుకున్నప్పుడే అది చెడగొట్టడానికంటూ ఎవరో ఒకళ్ళు వస్తారు. నువ్వు మనసులో ఏం ఆశలు పెంచుకున్నావు? ఏమీ లేదులే. కొన్ని రోజుల నుండి నేను ఏది అనుకున్నా అది జరగటం లేదు. అక్కడ ఉన్నది ఎవరని తెలుసుకోవడానికి మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అతనెవరు కనుక్కుంటాను.